కొండ పనులు అన్ని చేస్తాం. శనివారం నుంచి ఏరుతాం, శనివారం ఆదివారం ఏరుతాం. ఆ సీజన్ అయిపోతే ఇంకొక సీజన్ వస్తుంది, ఇంకో సీజన్ బట్టే ఉంటుంది. అన్ని పనులు చేస్తాం. పసుపు తవ్వుతాము, పసుపు అల్లం తవ్వుతాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. ఈరోజు మనం మండ్యం జిల్లా సీతంపేట గిరిజన సంతకి వెళ్తున్నామండి. ఆ సంతలో ఏమేమి దొరుకుతాయి, ప్రతి వస్తువు ఆ సంతలో దొరుకుతుందని చెప్పారండి. మరి ఏమేమి దొరుకుతాయి మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. అయితే కొండ పంటలన్నీ అక్కడ తెచ్చి అమ్ముతారటండి, సవగ్గా దొరుకుతాయి అట. అక్కడ ఏమేమి దొరుకుతాయి మనం ఒకసారి చూద్దామండి. మరి అందుకని వీడియోకి వెళ్ళిపోతాం. వచ్చారండి, ఇవి అన్ని సేకరించి సంతకి తీసుకొచ్చి అమ్ముతారు. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు? తమ్ముడు వలస కూడా ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? అది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు. అంతగానే వచ్చారా? ఏం తెచ్చారా, కొనడానికి వచ్చారా? ఆర్టికాయలు సీతాఫలం కాయలు తెచ్చారా? సేల్ అయిపోయినాయా? ఎంత టైంకి వచ్చారు నాన్న? 3 గంటలు రావడం. అవి ఎప్పుడు సేకరించారు సీతాఫలం? అవన్నీ శనివారం నుంచి ఏరుతాం, శనివారం ఆదివారం ఏరుతాం, సోమవారం చేస్తాం. ఏరుతారా? ఈ కాలంలో దొరుకుతాయి అవి? ఆ సీజన్ అయిపోతే ఇంకొక సీజన్ వస్తుంది, ఇంకో సీజన్ బట్టే ఉంటుంది. సీజన్ బట్టే మరి దెబ్బకాయలు, బత్తాయి ఇవన్నీ సీజన్ దొరుకుతాయి. అవి మీరు ఏరుతారా, సేకరిస్తారా? ఏరుతాం. మీరు అమ్ముతారా? అవి రేట్లు ఎలాగ ఉంటాయి నాన్న? అది రేట్లు బొత్తాయి కాయలు అయితే ఒక్కొక్క కాయ 3 రూపాయలు 4 రూపాయలు పడతాయి. తక్కువే కదా? తక్కువ కాయలు పట్టాయి కదా, సైజుని బట్టి. దెబ్బకాయలు అంటే ట్రైకి 200 300 అలాగే రేట్. కాయలు సీతాఫలం ఎలా ఉంటాయి రేట్? సీతాఫలం అంటే ట్రైకి ఈ సీజన్ ఈ టైంకి అయితే 600 700 ఉంటాయి. 600 700 800 ఉంటాయి. మీరు ఇప్పుడు ఎన్ని డబ్బాలు తెచ్చారు? ఇవి ట్రైలు ఒక 5 తెచ్చారు. ఆటో మీద తీసుకొస్తారా? ఆటో మీద తెచ్చారు. సేల్ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ సంతకి ఏమైనా ఏర్పాటు చేసావా? నెక్స్ట్ సంతకంటే ఇవే దెబ్బకాయలే ఉన్నాయి, అంటే కొండ మీద దొరుకుతాయి. సేకరిస్తారు, కోసి తీసుకొస్తారు అనమాట. అంటే మీరు గ్రూప్కి వెళ్తారా, మీరు ఒక్కరే వెళ్తారా? అంటే భార్య భర్తలు ఉంటారు, మీ ఇద్దరు వెళ్ళి చేస్తారు. అది ఇదే వృత్తియా, మరి ఇంకేమైనా పని చేస్తారు మీ ఇంటి దగ్గర? కొండ పనులు అన్ని చేస్తాం. ఏమేమి చేస్తారు? కొండ పనులు గాబు తీయడము, స్వీపర్ నరకడము, తర్వాత అన్ని చేస్తాము. పండ్లు అన్ని పనులు చేస్తాం. పసుపు తవ్వుతాము, పసుపు అల్లం తవ్వుతాము, అన్ని చేస్తాం. ఏ పంట పండుతుంది కొండ పంటలు? ఎక్కువగా అన్ని మరి వేటనే చెప్తాము, అన్ని పండుతాయి. అన్ని చక్కగా పండుతాయి. అంటే కాల సీజన్ బట్టి అవి పంటలు వస్తుంటాయి. మీరు అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. టిఫిన్ చేసావా? 4 గంటలకు బయలుదేరావు కదా? ఇంక చేయలేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేస్తాం. పెళ్ళి అయిపోయింది. పిల్లలు ఇద్దరు, బాబు పాప? బాబు. చదువుతానరా? ఎన్నో తరగతి చదువుతాను? 5వ తరగతి. బాబా? ఇద్దరు పాపలే? ఇద్దరు బాబులే. ఒక 5? ఒక 5వ తరగతి, ఒక 2వ తరగతి. అయితే సరేనా? అయితే వాళ్ళకి మంచి చదివింది ఉంటానైతే. మీ పేరు చెప్పినారు కాదు? గంగారాం. థ్యాంక్ యూ నాన్న, బాయ్. అయితే దాని రేట్ ఎంత ఉంటుంది? 3500. అక్కడ కోల్ అండి కొంటున్నారండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత రేట్లు ఎలాగొన్నాయా? ఉంటాయా? సేల్ అవుతాయి ఇక్కడ?
నాలుగైదు కడిగి మళ్ళీ 11 ఎక్కడి నుంచి వచ్చానన్నా మీరు? రాజా నుంచి రాజా నుంచా? కోళ్ళు తీసుకొచ్చారా? కోళ్ళు తీసుకొచ్చాం, కొంటాం అన్ని. ఇప్పుడు కొన్నాను తీసుకొస్తారా? అమ్మడానికి ఇంతం కొంటాం, అమ్మడానికి కొంటాం అన్ని. అన్ని చేస్తారా? రాయిగడ్ నుంచి తెస్తాం. రేట్లు ఎలాగన్నాయి అవి? రేట్ల కోడి 1500, కోడి 1500, 700. అలాగా వ్యాన్ మీద అయితే 500, 400 ఆ రేటు. అవేం చిన్న సైజు అయితే ఒక్కొక్కటి 1500. నాటుకోడి నాటుకోడి పెసలు, గిరికోళ్ళు. అవి గిరికోళ్ళు పెసలు వ్యాపారం అవుతుంది. అవి 400 మాట్లాడుతున్నారండి. ఒరిజినల్ నాట్లు. సరే సరే సరే. నాటుకోలు 1500 రూపాయలు అట్టండి. ఆహా, గొప్ప మైలు చేస్తాను పెద్ద అయినా. సేలేమైందా? సేలేమైనా ఎన్ని? ఒకటే రెండా? కొంచెం 10 అయ్యా. మరి ఇంకా లెక్కి కొట్టేస్తారు ఛాన్స్. సరే అయితే బాయ్. అయితే బాయ్ బాయ్. ఇది సంత అండి, సీతంపేట సంతలోనే ఈ కోళ్ళు తెచ్చి అమ్ముతున్నారండి. చూడండి, ఇది సీతంపేట సంతకి వచ్చారండి. ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్తున్నాను. చూడండి, ఇలాంటి జల్లలు, ఈ కొండ పంటలు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి అనేసి ఈ సంతకి వస్తారండి. వర్తకులు చూడండి ఇక్కడికి వచ్చి సంతకి వచ్చి కొనుక్కొని వెళ్తున్నారండి. ఇవన్నీ కొన్నారండి. పొలదుంపలు అంటారండి, పొలకల్లు అంటారు, అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఈ సంతలో, సీతాపేట సంత అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.